అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అమెజాన్లో నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానండి. అవి ఈరోజే వచ్చాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి మీకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. అమెజాన్లో నేను పంకిన్ సీడ్స్ని అలాగే చియా సీడ్స్ని అయితే తెప్పించానండి. ఈ రెండు కూడా డిజైనో బ్రాండ్వే. నేను డిజైనో బ్రాండ్ ప్రొడక్ట్స్ అయితే చాలా యూజ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి, క్వాలిటీ వచ్చి చాలా బాగుంటాయండి. కాబట్టి నేను ఎక్కువగా వీళ్ళ ప్రొడక్ట్సే నేను యూజ్ చేస్తున్నాను. ఈరోజైతే నేను మీకు చియా సీడ్స్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. చియా సీడ్స్ వచ్చి చూడడానికి చాలా చిన్న సైజులో కనిపిస్తాయి, కానీ మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది సబ్జా సీడ్స్ని చూసి చియా సీడ్స్ అనుకుంటారు, కానీ చియా సీడ్స్ వేరు, సబ్జా సీడ్స్ వేరండి. రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకు చియా సీడ్స్ వచ్చి గ్రే కలర్లోను అలాగే వైట్ కలర్లో ఉంటాయి. మనకు సబ్జా సీడ్స్ వచ్చి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ చియా సీడ్స్ని మన డైట్లో యూజ్ చేయడం వల్ల మనకు హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ చియా సీడ్స్ వచ్చి ఓన్లీ మన హెల్త్ పరంగానే కాదండి, మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చూసారు కదా, చియా సీడ్స్ వచ్చి ఈ రకంగా ఉంటాయి. మనకి గ్రే కలర్లోను అలాగే వైట్ కలర్లో ఉంటాయి. వీటితో మనం చాలా రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చండి. అంటే వీటిని మనం స్మూతీస్లో యూజ్ చేసుకోవచ్చు, లేదా పుడింగ్లో యూజ్ చేయొచ్చు. మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఈ చియా సీడ్స్ని యూజ్ చేయటం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాల్ని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. చియా సీడ్స్లో వచ్చి మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఈ, విటమిన్ డిలతో పాటు మ్యాంగనీస్, ఫాస్ఫరస్, కాల్షియం, జింక్, కాపర్, పొటాషియం, సల్ఫర్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే మనం డైలీ ఒక స్పూన్ చియా సీడ్స్ తీసుకోవటం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది. చియా సీడ్స్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీలోని డైజెస్టివ్ సిస్టమ్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనం ఏం తిన్నా కూడా తొందరగా డైజెషన్ అనేది అవుతుంది. మనం ఏం తిన్నా తొందరగా డైజెషన్ అయింది అంటే మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అనేది కూడా తొందరగా తగ్గిపోతుంది కదా. కొలెస్ట్రాల్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అయితే అవుతాము. మన హెల్త్ కూడా చాలా మంచిది కదండి కొలెస్ట్రాల్ మన బాడీలో తగ్గింది అంటే. అంతేకాకుండా ఇది మనం ఈ చియా సీడ్స్ని తీసుకోవడం వల్ల మనకి తొందరగా ఆకలి అనేది అనిపించదండి. అంటే పొట్ట ఎప్పుడు కూడా ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి తినాలి అన్న ఆలోచన అనేది మనకి రాదు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఈ చియా సీడ్స్లో వచ్చి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీలోకి తొందరగా ఏ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా ఏజ్తో పాటు వచ్చే ముడతలు ఉంటాయి కదా, అవి రాకుండా మనం ఎప్పుడు కూడా యంగ్గా ఉండేటట్లుగా మనకు ఈ చియా సీడ్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి. ఇంకా క్యాన్సర్ కణాలు ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ ఇది అవ్వకుండా కూడా మనకు ఈ చియా సీడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. చియా సీడ్స్లో వచ్చి మనకు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మన బోన్స్కి, టీత్కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈరోజు నేను ఈ చియా సీడ్స్తో మ్యాంగో పుడింగ్ చేస్తున్నానండి. ఈ మ్యాంగో పుడింగ్ వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను 1 కప్ మిల్క్ తీసుకున్నాను. మీరు ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు సోయా మిల్క్ అయినా మీరు తీసుకోవచ్చు, లేదా నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆల్మండ్ మిల్క్ లేదా కోకోనట్ మిల్క్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందులో 3 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకున్నాను. 1/2 కప్ వచ్చి మ్యాంగో పల్ప్ వేసుకున్నాను. అలాగే నేను 1 స్పూన్ హనీ కూడా వేసుకుంటున్నాను. మ్యాంగో బాగా స్వీట్గా ఉంది అంటే మీరు హనీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఆ చియా సీడ్స్ అనేవి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే అది మొత్తం కూడా కొంచెం ఉంట కట్టినట్లుగా అయిపోతుంది. కాబట్టి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు.
మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి అంటే నైట్ పడుకునే ముందు దీన్ని మీరు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇది నీట్గా సెట్ అయిపోతుంది. మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు దీన్ని బ్రేక్ఫాస్ట్గా మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల తొందరగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఓన్లీ మనం మ్యాంగోతోనే కాదండి, బనానాతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 5 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అంటే 5 అవర్స్ ఉంచాము అంటే మనకి మొత్తం కూడా బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ వచ్చి నేను మ్యాంగో పీసెస్ వేసుకున్నాను. అంటే కింద లేయర్ వచ్చి నేను మ్యాంగో పీసెస్ వేసుకున్నాను. తర్వాత నేను కొంచెం మ్యాంగో పల్ప్ కూడా వేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో పుడింగ్ వేసుకుంటున్నాను. నేను దీనిపైన మ్యాంగో పీసెస్ వేస్తున్నానండి. మీకు కావాలంటే డ్రై నట్స్ని కూడా మీరు కట్ చేసేసుకుని వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చియా సీడ్స్ మ్యాంగో పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో దీన్ని తీసుకోవచ్చు. ఓన్లీ మ్యాంగోనే అనే కాదు, మిగిలిన ఫ్రూట్స్తో కూడా మీరు అంటే రోజుకు ఒక్కొక్క రకంగా మీరు ప్రిపేర్ చేసుకొని అయితే మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు సండే కదా, కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం లేట్గానే చేస్తాము. అందుకని చెప్పి మేము ఇప్పుడు మ్యాంగో పుడింగ్ అయితే తీసుకుంటున్నాము. ఎలాగో బ్రేక్ఫాస్ట్ అనేది 10 తర్వాతే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాము సండే కాబట్టి. ఇప్పుడైతే మ్యాంగో పుడింగ్ తీసుకుంటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది. అలాగే ఈరోజు ఫాదర్స్ డే కదా, ఫాదర్స్ డే కాబట్టి యశు అలాగే శ్రేయు ఇద్దరు కూడా గ్రీటింగ్ కార్డ్స్ అయితే చేశారు. యశు శ్రేయు ప్రతి ఒకేషన్కి గ్రీటింగ్ కార్డ్స్ అయితే చేసిస్తారండి. వాళ్ళ డాడీ కోసం అయితే ఇంకా స్పెషల్గా అయితే చేశారు ఈసారి. అంటే తను క్లినిక్కి వెళ్ళిన టైంలో వీళ్ళకి క్లాసెస్ ఉంటాయి కదా, ఆ టైంలో బ్రేక్ ఉన్నప్పుడు మళ్ళీ మా హస్బెండ్ పడుకున్న టైంలో తనకి తెలియకుండా ఈ గ్రీటింగ్ కార్డ్స్ అయితే చేశారు. కొంచెం డిఫరెంట్గా చేశారండి ఈసారి. అంటే ఎప్పుడు చేసే గ్రీటింగ్ కార్డ్స్ కంటే ఈసారి చాలా డిఫరెంట్గా ఉంది. అంతేకాకుండా మా హస్బెండ్కి తెలియని ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. అంటే ఓన్లీ పిల్లలు వచ్చి ఎప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు కదా, కానీ మా హస్బెండ్కి తెలియని సర్ప్రైజ్ అయితే ఇంకొకటి ఉంది. నేను ఈ వీడియోలోనే మీతో షేర్ చేస్తాను. కానీ చాలా బాగా చేశారండి. మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, మన పిల్లలు మన కోసం ఇంత కష్టపడి ఈ రకంగా మనకి కార్డ్ చేసి ఇచ్చారంటే వాళ్ళ ఫీలింగ్స్ అంతా కూడా వాళ్ళు ఈ రకంగా రాసి ఇచ్చారంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఈ గ్రీటింగ్ కార్డ్స్ చూసి. ఇది ఫ్రైడే క్లిప్పింగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ నుంచి యశు శ్రేయు ఇద్దరు కూడా ఫాదర్స్ డే రోజు వాళ్ళ డాడీని సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఒక గిఫ్ట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారు. మేము 2 months నుంచి ఇద్దరికి పాకెట్ మనీ ఇస్తున్నాము. ఆ పాకెట్ మనీతోనే ఇద్దరిది కలిపి ఒక గిఫ్ట్ అయితే తీసుకోవాలి అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నారు. నన్ను మార్నింగే అడిగారు, అట్లా గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము, డాడీకి చెప్పకు, డాడీకి సర్ప్రైజ్, అసలు ఎలా చేయాలి, ఎలా బుక్ చేయాలని అన్నీ అడిగారు. నేను చెప్పాను మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేయండి, దాన్ని నాకు చూపించండి, నేను మొత్తం బుక్ చేసేసి మనీ అంతా పే చేసేస్తాను అని. కానీ వాళ్ళ దగ్గర అంటే మన పిల్లలకి మరీ పాకెట్ మనీ అంటే ఎక్కువ అయితే ఏమి ఇవ్వం కదండి, వాళ్ళ దగ్గర ఉన్న పాకెట్ మనీకి సరిపోయేటట్లుగానే వాళ్ళు గిఫ్ట్ సెలెక్ట్ చేస్తున్నారు. చాలా టైం పట్టిందండి వాళ్ళకి, అంటే అదే రేట్లో రావాలి అంటే కొంచెం కష్టమే కదా, అది వాళ్ళ డాడీకి నచ్చేటట్లుగా వాళ్ళు చూస్తున్నారు. నేను అదే చెప్పాను, ఎక్కువైనా పర్వాలేదు నేను ఇస్తాను అన్నా సరే పిల్లలు ఒప్పుకోలేదు. లేదు మా దగ్గర ఉన్న మనీతోనే మేము తీసిస్తాము డాడీకి అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఆ మనీ తెలుస్తుంది కదా, వాల్యూ అనేది తెలుస్తుంది, మనం ఇంతలోనే ఖర్చు పెట్టుకోవాలనేది కూడా తెలుస్తుంది కదా. కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఫస్ట్ పాకెట్ మనీతో వాళ్ళు తీసుకుంటున్న ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళ డాడీ కోసం. ఫైనల్గా వాళ్ళకు నచ్చింది ఒకటైతే ఆర్డర్ చేసేసారండి.
ఆర్డర్ అయితే చేశారు కానీ ఫుల్ టెన్షన్ అయితే ఉంది వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళ డాడీ ఉన్న టైంలో, ఇంట్లో ఉన్న టైంలో కొరియర్ వచ్చింది అంటే డాడీ చూసేస్తారు, ఇంకా సర్ప్రైజ్ ఏమీ ఉండదు అని చెప్పి చాలా ఇదిగా ఫీల్ అయ్యారు. కానీ లక్ ఏంటంటే మేము ఫ్రైడే ఆర్డర్ చేసింది సాటర్డే మార్నింగ్ వాళ్ళ డాడీ క్లినిక్ వెళ్ళిన తర్వాత మాకు వచ్చింది కొరియర్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, వాళ్ళ డాడీ ఉన్న టైంలో రాలేదు అని. ఇంకా మేము దాన్ని దాచేసాము. ఎందుకు అంటే మనకు ఫాదర్స్ డే సండే కదా, సండే ఇద్దామని. ఇంకా సండే ఫస్ట్ కార్డ్ అయితే ఇచ్చారు. అంటే ఎప్పుడు కార్డ్ ఇస్తాం కదా, వాళ్ళ డాడీ కార్డ్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ మళ్ళీ కొంచెం సేపటి తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసింది తీసుకొని వచ్చి ఇచ్చారు ఈ గిఫ్ట్ని. వాళ్ళు వ్యాలెట్ అయితే సెలెక్ట్ చేశారండి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు థింక్ చేశారు, అంటే డాడీకి ఏది యూజ్ అవుతుంది అనేది వాళ్ళు థింక్ చేసి ఇచ్చారు. మిగతాది ఏదన్నా మనం కొన్ని రోజులు యూజ్ చేసి ఇది చేసేస్తాం, కానీ వ్యాలెట్ అలా కాదు కదండి, ఎప్పుడు మనతోనే ఉంటుంది కదా. కాబట్టి నాకు హ్యాపీ అనిపించింది. అలాగే మా హస్బెండ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే పిల్లల పాకెట్ మనీతో ఫస్ట్ గిఫ్ట్ ఇది. చాలా హ్యాపీగా, అంటే వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువ థింక్ చేశారు కదా పిల్లలు. కాబట్టి మేమిద్దరం కూడా చాలా ఎమోషనల్ అయ్యాము. ఇంకా నాకు చెప్పడానికి కూడా ఏమీ రావట్లేదండి. ఎలా ఉంది వ్యాలెట్ చెప్పండి, పిల్లలు సెలెక్ట్ చేసింది ఇది. 2 days నుంచి పడ్డ టెన్షన్ మొత్తం పోయిందండి పిల్లలకి. పిల్లల ఫేస్ చూసారు కదా, ఎంత హ్యాపీగా ఉన్నారు. 2 days నుంచి ఎంత టెన్షన్ పడ్డారో. లాస్ట్కి వాళ్ళ డాడీకి నచ్చుతుందా లేదా అనేది కూడా ఒక టెన్షను. చివరికి వాళ్ళ డాడీకి కూడా చాలా బాగా నచ్చింది. ఇదేనండి ఈ ఇయర్ పిల్లలు ఫాదర్స్ డే రోజు వాళ్ళ డాడీ కోసం చేసిన గ్రీటింగ్ కార్డ్, అలాగే వాళ్ళ డాడీకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ ఫాదర్స్ డే రోజు అన్నీ స్పెషలేనండి. ఈరోజు మా హస్బెండ్కి ఇష్టమైన మసాలా దోశ చేస్తున్నాను. ఈ మసాలా దోశ కోసం ఫస్ట్ నేను ఒక మసాలా కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, అలాగే ఎండుమిర్చి తీసుకున్నాను, జీలకర్ర, కొంచెం చింతపండు తీసుకున్నాను, అలాగే దీనికి సరిపడినంత సాల్ట్ తీసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీంట్లో వాటర్ ఏది కూడా యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండా మనం ఈ రకంగా రెడ్ పేస్ట్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల ఈ మసాలా దోశకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం మసాలా దోశకు కావాల్సిన మసాలా కర్రీ రెడీ చేసుకుందాం. నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం డిజైన్ ఎక్స్ట్రేట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత 2 spoons నేను పల్లీలు వేసుకున్నాను. ఈ పల్లీల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే ఇది కొంచెం క్రంచీగా అవ్వాలి. చూడండి, ఈ రకంగా నేను బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ పల్లీల్ని తీసి పక్కకు పెట్టేస్తున్నాను. పల్లీలు వేయటం వల్ల కూడా మనకు మసాలా కర్రీలో మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు సేమ్ ప్యాన్లో నేను కొంచెం ఆవాలు వేసుకున్నాను, అలాగే జీలకర్ర వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను, స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. నేను ఒక 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక స్మాల్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ తొందరగా మగ్గటం కోసం నేను ఇందులో సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను పొటాటోని ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. దాని పైన స్కిన్ అంతా కూడా పీల్ చేసేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక స్మాల్ సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. టొమాటో కూడా మనం ఎక్కువ వేయకూడదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకున్నాను, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్న ఈ పొటాటోని బాగా మ్యాష్ చేసుకొని వేసుకున్నాను. చూడండి, ఈ రకంగా, అంటే మరీ ఫుల్గా అయితే ఏం మ్యాష్ చేయలేదు, కొంచెం మనకి పీసెస్ కూడా తగలాలండి మసాలా దోశలో, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఈ రకంగా మ్యాష్ చేసేసుకున్నాను. సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసేసుకొని మళ్ళీ మనం కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఒక 2 minutes మనం ఇలానే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం అంటే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పీనట్స్ ఇందులో వేసుకోవాలి. పీనట్స్ వచ్చి మనం చివరిన వేసుకోవాలండి. చివరిన వేసుకున్న తర్వాత ఒకసారి ఈ రకంగా మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకు మసాలా దోశ కావాల్సిన మసాలా కర్రీ రెడీ అయిపోయింది.
ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము. ఈ దోశ బ్యాటర్ రెసిపీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశానండి. మీకు తెలియకపోతే మన వీడియోస్లోని ప్లేలిస్ట్లో మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉంటుంది. అంటే ఇడ్లీకి దోశకి నేను సేమ్ బ్యాటరే యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను దోశ మొత్తం కూడా దోశ పిండి స్ప్రెడ్ చేసేసాను. ఈ మసాలా దోశలో వచ్చి మనం గీ వేస్తేనే బాగుంటుంది. అంటే మామూలుగా మనం ఇలా కారం వేయకుండా చేసుకునే పని అయితే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈ రెడ్ పేస్ట్ ఇది చేసుకున్నాం కదండి, దీనికి మనం గీ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఈ రెడ్ పేస్ట్ మొత్తం కూడా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న పొటాటో కర్రీ అంటే ఆ మసాలా కర్రీ ఇందులో వేసుకోవాలి. మీకు కావాలి అంటే మసాలా కర్రీని మొత్తం కూడా దోశ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో అలా స్ప్రెడ్ చేస్తే లైక్ చేయరు. అందుకని చెప్పి నేను ఈ రకంగా కొంచెం పెట్టుకొని ఇంకా ఫోల్డ్ చేసేసాను. ఒక దోశ అయితే రెడీ అయిపోయింది. నేను సెకండ్ దోశ కూడా వేసేస్తాను. మనం ప్రతి దోశ వేసే ముందు టిష్యూతో ఒకసారి మనం తవాని క్లీన్ చేసేసుకుంటే మనకు దోశలు చాలా బాగా వస్తాయి. అలాగే ఈ తవా గురించి కూడా చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉంటారు. ఇది మియర్ బ్రాండ్ అండి, అమెజాన్లో ఉంటుంది, అమెజాన్లో దొరుకుతుంది. నేను ఇంకొక దోశ కూడా వేస్తున్నాను. దోశ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం గీ కానీ ఆయిల్ కానీ వేయాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో రెడ్ పేస్ట్ వేసుకుంటున్నాను. మనం మసాలా దోశ అంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చండి. రెడ్ పేస్ట్ వేయకుండా చేయొచ్చు, లేదా కొబ్బరి కారం వేసుకొని కొంచెం నెయ్యి కూడా స్ప్రింకిల్ చేసేసుకొని ఈ మసాలా కర్రీ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. దోశలు అయితే నేను ప్రిపేర్ చేసేసాను. ఇదేనండి ఈరోజు సండే అంటే ఫాదర్స్ డే స్పెషల్ మసాలా దోశ. మా హస్బెండ్ ఫేవరెట్ అండి. నేను చట్నీ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే ఈ మసాలా కర్రీనే చాలా టేస్టీగా ఉంది కాబట్టి నేను ఆ మసాలా కర్రీనే నేను సర్వ్ చేశాను. అలాగే నేను మీకు పనసకాయ హల్వా చూపించాను కదా, ఈ పనసకాయ హల్వా మనకు దోశల్లో కూడా సూపర్ కాంబినేషన్ అండి. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. ఇప్పుడు నేను చియా సీడ్స్తో ఒక ఫేస్ ప్యాక్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ వచ్చి టిక్టాక్లో ఒక టైంలో చాలా వైరల్ అయిపోయిందండి. చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ మనం చియా సీడ్స్ తీసుకోవాలి. 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులో పచ్చిపాలు అయితే వేసుకోవాలండి. పచ్చిపాలు వేసుకొని మిక్స్ చేసేసి 1 to 1.5 అవర్ మనం దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, 1 అవర్ తర్వాత మనకు ఈ రకంగా మొత్తం కూడా స్టిక్కీగా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని బ్లెండర్లో వేసుకోవాలి. బ్లెండర్లో వేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం హనీ వేసుకోవాలండి. వాటర్ ఏది మిక్స్ చేయకూడదు, జస్ట్ హనీ వేసుకోవాలి. హనీ వేసుకున్న తర్వాత మనం దీన్ని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మనకి కావాల్సిన చియా సీడ్స్ ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఫేస్ ప్యాక్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. చాలా స్టిక్కీగా ఉంటుందండి ఇది, కానీ మన స్కిన్కి అయితే చాలా మంచిది. నేను ఫస్ట్ ఫేస్ని అయితే వాష్ చేసేసుకున్నాను. ఫేస్ వాష్ చేసేసుకొని ఈ చియా సీడ్స్ది ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేస్తున్నాను. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, మన స్కిన్ని ముడతలు రాకుండా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మనం వీక్లీ వన్స్ అయినా మనం ఈ రకంగా ప్యాక్ వేసుకోవటం వల్ల మనకి తొందరగా ఫేస్లో ముడతలు అనేవి రావు. ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. మీరు ఎప్పుడైనా పార్టీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఈ రకంగా ఫేస్ ప్యాక్ వేసేసుకున్నారు అంటే మీకు ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. ఓన్లీ నేను ఫేస్కే కదండి, నెక్ కూడా అప్లై చేస్తున్నాను. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూసుకొని మొత్తం ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. అలాగే నేను ఇప్పుడు నెక్ కూడా అప్లై చేస్తున్నాను. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుందండి, కొంచెం చూసి మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఒక 20 to 25 మినిట్స్ మనం ఈ ఫేస్ ప్యాక్ అయితే ఉంచుకోవాలి. చూడండి, 25 మినిట్స్ అయింది. నేను ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. అంటే మనం దీన్ని డైరెక్ట్ వాటర్తో అయితే క్లీన్ చేయకూడదండి. ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి క్లీన్ అవ్వడం చాలా కష్టం, ఫేస్ని క్లీన్ చేసుకోవడం. కాబట్టి ఫస్ట్ మనం స్పూన్ కానీ లేకపోతే టిష్యూతో మనం ఈ ఫేస్ ప్యాక్ మొత్తం కూడా తీసేసేయాలి. తీసేసిన తర్వాతనే మనం వాటర్తో ఫేస్ మొత్తం కూడా వాష్ చేసేసుకోవాలి. మనం డైరెక్ట్గా ముందే వాటర్తో వాష్ చేసుకుందాము అంటే ఇది చాలా స్టిక్కీగా ఉండటం వల్ల తొందరగా మన ఫేస్ నుంచి అయితే వదలదండి. కాబట్టి ఫస్ట్ ఈ రకంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను, చూసారు కదా. మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందండి. ఏదైనా మన ఫేస్ పైన ఉన్న మార్క్స్ అనేవి కూడా పోతాయి.
మన ఫేస్లో ముడతలు ఉంటే అవి పోతుంది, మన స్కిన్ని టైటనింగ్ చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఫేస్కి చాలా మంచి గ్లో అయితే వస్తుందండి, అంటే ఇన్స్టెంట్ గ్లో ఇది. నేను ఈ చియా సీడ్స్ లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అంటే మనకి ఇది అమెజాన్లో దొరుకుతుంది, లేదా కొంచెం పెద్ద సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో నేను కీమా పులావ్ చేస్తున్నానండి. ఇది మా హస్బెండ్ ఫేవరెట్ రెసిపీ. ఈ కీమా పులావ్ని కుక్కర్లో చేస్తున్నాను. నేను స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ డిజైనో ఎక్స్ట్రాక్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను హోల్ బిర్యానీ మసాలా, అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే కొంచెం జీరా వేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ వచ్చి కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. అంటే పులావ్లో కానీ బిర్యానీలో కానీ మనం ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు బిర్యానీ కానీ పులావ్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా ఫ్రై చేసుకున్న తరువాత నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వచ్చి కీమాకి సరిపడినంత వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, అలాగే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే నేను ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. నేను ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ అలాగే ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. అంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఇది కూడా మనకు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కేజీ కీమా వేసుకున్నాను. కీమా వేసుకున్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మొత్తం కీమా అనేది మొత్తం ఉంటలుగా కడుతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఫోర్ విజిల్స్ వచ్చేసాయండి. ప్రెషర్ పోయిన తర్వాత నేను కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మనకు కీమా మొత్తం కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది ఉంది కదా, కాబట్టి మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 5 మినిట్స్ పడుతుందండి ఇది ఇంకిపోవడానికి. చూసారు కదా, వాటర్ అనేది మొత్తం కూడా బాగా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేయాలండి, అంటే రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చి మనం కీమాకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు వచ్చి మనం ఈ పులావ్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టేశానండి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. అంటే బాస్మతి రైస్ అయితే, అదే నార్మల్ రైస్ అయితే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే మనం ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఈ రకంగా మనకు మొత్తం ఇదంతా కూడా బాయిల్ అవ్వాలండి. మనకు ఈ రకంగా బబుల్స్ లాగా రావాలి. అప్పుడు మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి, బాస్మతి రైస్తో మనం చేసుకునే పని అయితే సిమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నార్మల్ రైస్ అయితే 3 విజిల్స్ హై ఫ్లేమ్లో మనం కుక్ చేసేసుకోవచ్చు. నాకు 1 విజిల్ వచ్చేసింది. 10 మినిట్స్ తర్వాత, అంటే ప్రెషర్ పోయిన 10 మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూతను ఓపెన్ చేసేసాను.
ఇప్పుడు దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. చూసారు కదా, మనకి మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. అంటే ఫ్రెషర్ పోయిన వెంటనే మిక్స్ చేసేస్తే ముద్దగా అయిపోతుందండి. కాబట్టి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కీమా పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్. ఇక్కడితో ఈరోజు నా బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.